హల్లెలూయా. మరి నా సాక్ష్యం ఏంటంటే, మీ అందరికీ నా వందనాలు, దేవునికి నా హృదయపూర్వకంగా వందనాలు, మరి అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి పల్లెటూరు మరి జనగామ నుండి నేను వచ్చినాను. పేద స్థితిగా వచ్చినాను. నేను చాలా కష్టంలో వచ్చినాను. చిన్నపిల్లల్ని తీసుకొని నేను వచ్చినాను. ఆ స్థితి చూస్తేనైతే నిజంగా మీ మధ్యలో నేను ఉన్నానంటే దేవుడు ఈ కృపనిచ్చినందుకు వందనాలు. ఏమిచ్చినా తక్కువనే. ఈ స్థితిలో ఈ విధంగా నన్ను నిలబెట్టినంటే మరి దేవుని కృప మరి నా మీద ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు చనిపోవాల్సింది దేవుడు నన్ను ఇంతగా నన్ను ప్రేమించి సన్నిధానంలో నిలబెట్టిండు. మరి నేను ఎట్లా వచ్చిందంటే చాలా పేదరికంగా మరి నేను వచ్చినాను. ఊరు పల్లెటూరు నుంచి నేను హైదరాబాద్ వచ్చినాను చిన్నపిల్లలు తీసుకొని. ఎన్నో అప్పులతో వచ్చినాను. మరి అప్పులు తీరాలంటే మా వల్ల కాలేదు. మరి నాకు గుడిసె వేసుకొని వాచ్మెన్గా ఉండేవాళ్ళం మేము. మరి ఆ స్థితిలో నుండి మమ్మల్ని దేవుడు మరి ఎంతో ప్రేమించి మరి ఈ స్థితిలో నిలబెట్టిండు. మరి ఎంతో కష్టంలో వచ్చినాము, మేము అప్పులతో వచ్చినాము, బాధతో వచ్చినాము. మరి నాకైతే ఆరోగ్యం కూడా బాగాలేకుండే. మరి ఒక దినాన మరి మా తమ్ముడు మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఎంతో అపెండిక్స్ నొప్పితో వచ్చినప్పుడు హాస్పిటల్కి పోయినప్పుడు మరి ఆయన ఆపరేషన్ కావాలి అన్నప్పుడు మా దగ్గర ₹1 లేదు, 500తోటే ఉన్నాము. మరి అక్కడి నుండి మళ్ళీ 3 రోజులు తిప్పలో బాధపడ్డాడు. మరి పాస్టర్ గారు అన్న మరి మల్లపురంలో నేను పోయినప్పుడు అన్న పరిచయం అయిండు. పేరు పవర్ చర్చికి నేను వెళ్ళినాను. మరి ఆయన ప్రార్థన చేసినప్పుడు వెంటనే మరి మా తమ్మునికి బాగా అయింది. బాగా అయినప్పుడు మరి అట్లనే పోతుండు వస్తుండు. కొన్ని రోజుల తర్వాత మరి నాకు చెప్పడం పెట్టిండు నా స్థితిని. మరి మా తమ్ముడు చూడలేకపోయాడు నా బాధ. ఎంతో స్థితిగా ఉన్నా, నేను అప్పులతో బాధతో ఉన్నాను. అయినా నాకు బలపరిచిండు, చాలా బలపరిచిండు. అక్క నువ్వు దేవుని నమ్ముకో, నన్ను కాపాడినట్టు నిన్ను కూడా కాపాడుతాడు అంటే నేను అసలు దేవుని నమ్మేదాన్ని కాదు. మరి ఎంతో పాపపు ఊపిలో నేను ఉన్న నన్ను దేవుడు నిలబెట్టిండు. మరి ఏ విధంగానంటే మరి ఎంతో కష్టంతో వచ్చినాం, బాధతో వచ్చినాను. ఆరోగ్యం కూడా నాకు బాగా లేకుండే. మరి నాకు చెప్పినప్పుడు మరొక రోజు పోయినాను. పోతే పై భక్తితో నేను పై రూపంతో ఉన్నాను కానీ మరి దేవుని లోతులకు నేను వెళ్ళలేదు. మరి ఎప్పుడైతే మరి దైవచరులు వాక్యం చెప్పినప్పుడు మరి ఎప్పుడైతే నా హృదయం దేవుడు తాకిండో అప్పటి నుండి దేవుడు నన్ను స్వస్థపరిచిండు. బాగైన వెంటనే నాకు మరి అప్పులు కూడా నాకు తీరని స్థితిలో ఉండే. మేమిద్దరం ఎక్కువ గొడవ పడేది. ఆయన చచ్చిపోతా అనేది, నేను కూడా చచ్చిపోతా అనేది. ఒకరోజు అయితే నా సీరతో నేనే ఊరేసుకుంటాని ఆ స్థితికి కూడా పోయినాము. మరి ఆ స్థితి నుంచి దేవుడు ఎంతగా తప్పించిండు. నిజంగా ఉన్నాడు, దేవుడు లేడు అని అనుకోకూడదు. దేవుడు ఉన్నాడు. ఈ స్థితిలో నన్ను నిలబెట్టిండు. దేవుడికి ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా ఆయన రుణం నేను తీర్చుకోలేను. మరి అక్కడి నుండి మరి దేవుడు నమ్ముకున్నాము. నన్ను దేవుడు బాగా చేసిండు. అప్పుల నుండి విడిపించిండు, ఆరోగ్యం నుండి నన్ను విడిపించిండు, పాప ఊపిలో నుండి నన్ను దేవుడు విడిపించిండు. మరి ఘోరమైన స్థితిలో నుండి నన్ను దేవుడు లేవనెత్తిండు, మీ మధ్యలో నిలబెట్టిండు. దేవునికి ఎంతో నా హృదయపూర్వకంగా వందనాలు. మరి ఒకప్పుడు మరి మా కొడుకు కూడా అది నిమ్ము వచ్చిండే. ఆ నిమ్ము కూడా వచ్చినప్పుడు మరి అనుకోకుండా ఊరికి పోయి మా అమ్మగారింటికి పోయి అడిగితే అమ్మ అసలు పట్టించుకోలేదు. నేను మందులు ఇయ్యను, ఏమి ఇయ్యను, మీ ఊరు కాదు కదా, తల్లిగారు ఊరు, మీ అత్తగారింటికాడ అడుక్కోపోనని అన్నాడు. రమేష్ హాస్పిటల్కి పోతే నెలకు 2000 లెక్కల సంవత్సరం వాడాలమ్మా ఈ మందులు అని అన్నాడు. అంటే మా తమ్ముడుండి నేను మందులు ఇప్పిస్తారా అంటే ఆయన మాట ఇనలేదు వాళ్ళు. మరి నేనైతే పోయి ఆమె కాళ్ళ మీద బతిలాడుకున్నా, అమ్మ మా కొడుకుని చూడమ్మ మందులు ఒక బాక్సుకు 10,000 బయట కొంటే, కానీ ఉచితమైన మందులు ఇప్పించడానికి మా తమ్ముడు ముందు వచ్చినా ఇయ్యలేదు. ఆమె అసలు ఇయ్యనంటే ఇయ్యనన్నది, కాళ్ళ మీద పడ్డా కానీ ఇయ్యలేదు. నన్నైతే తొక్కుకుంటా తన్నుకుంటా వెళ్ళిపోయింది. మరి దేవుడు మరి అక్కడి నుండి కూడా మళ్ళీ వచ్చి మళ్ళా అది దేవుని సన్నిధికి వచ్చి మళ్ళీ సాక్ష్యం చెప్పుకొని మరి మీటింగ్ పెట్టుకొని మళ్ళీ పోయినప్పుడు ఎవరైతే నన్ను తన్నుకొని నేను ఇయ్యను అని ఆమె నన్ను తన్నుకొని పోయినప్పుడు కూడా ఆమె నన్ను ఇయ్యను అని ఏం చేసుకుంటో చేసుకోపో అని నాకు బాగా కోపంగా అన్నది. అయినా మళ్ళీ ఆమె ఎప్పుడైతే నన్ను కోపపడ్డదో నేను ఎప్పుడొచ్చి మళ్ళీ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఊరికి పోయినో మీ అక్కను రమ్మను నేను మందులు ఇప్పిస్తా అని మరి ఆమె పిలిచి ఇచ్చింది. హల్లెలూయా. ఒక బాక్సు
10,000 అది ఉచితంగా దేవుడు మరి అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు నా కొడుకు విషయంలో. మరి మొట్టమొదట దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. తర్వాత మా బిడ్డ బాప్తిసం పొందుకుంది. గొప్ప రక్షణ మా ఇంటికి వచ్చింది. నా తర్వాత నా బిడ్డ నమ్ముకుంది, ఆమె బాప్తిసం తీసుకుంది. తర్వాత కొడుకు నమ్ముకుంటూ ఆయన బాప్తిసం తీసుకుంటూ మరి మొండి హృదయాన్ని మా ఆయనను కూడా దేవుడు ఎంతగా కాపాడిండు. అసలు రోజుకు 2-3 బీడి కట్టలు తాగేవాడు, ఎప్పుడు మందు తాగేవాడు. మాకు ప్రశాంతంగా ఉండేది కాదు. తాగి వచ్చి ఇంట్లో గొడవ పడేది. నేనేమో రక్షణ ఉంది, ఇంటికి వస్తే గొడవలు పడేది. తిందామంటే కూడా తినేటప్పుడు కూడా అన్నం ఆగమాగం చేసేది. అట్లా ఎంతో స్థితుల నుంచి మరి మా ఆయనను కూడా కాపాడిండు. అసలు మారడేమో అనుకున్నా. ఎన్నో మీటింగులు, ఎన్నో ప్రార్థనలు, మా దైవ సేవకులు వచ్చి ప్రార్థనలు చేసేది. మరి ఎన్నోసార్లు మీటింగ్ పెట్టించేది. ఎన్నోసార్లు అసలు కేవలం మరి మీ ప్రార్థన, సంఘ ప్రార్థన నా మీద ఎంతో దేవుడు ఫలించింది. మరి నా కుటుంబం మారిందంటే మీ సంఘ ప్రార్థన మరి ఎంతో ఫలించింది. మరి ఆ ప్రార్థన లేకపోతే మా కుటుంబము మరి ఉండేది కాదు, నిలిచేది కాదు, మరి ఈ స్థితిలో నిలబడేది కాదు. అసలు మార్చుకోలేని మా జీవితాలు దేవుడు మాకు మార్పుగా ఇచ్చి మా కుటుంబానికి నలుగురము మేము రక్షణ పొందినామంటే యేసయ్య కృప ఎంతో మా మీద ఉంది. ఆయనకి ఏమి ఇచ్చినా తక్కువనే. మరి ఎన్నో విషయాలలో నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. కిడ్నీలు వచ్చినప్పుడు కూడా దేవుడే నన్ను స్వస్థపరిచిండు. చెవు విషయంలో కూడా మరి ఆపరేషన్ మరి 30,000 కావాలి, 50,000 కావాలన్నప్పుడు కూడా మరి దేవుడు ఉచితంగానే ఆపరేషన్ జరిగింది. మరి ఎన్నో మేలులు చేస్తూనే ఉన్నాడు, చేసుకొస్తూనే ఉన్నాడు. ఆయన ఉన్నాడు కానీ నేను నమ్ముతున్నాను. మరి మా ఆయన మారడం అంటే గొప్ప విషయము. అసలు మారడేమో అనుకున్నాను. అంత మొండి హృదయము. ఎప్పటికీ గొడవలే మాకు. ఇంట్లో వచ్చినప్పుడల్లా గొడవలే. మా అల్లుడు ఇంటికాడ 3 సంవత్సరాలు ఉన్నా కానీ అసలు అల్లుడు ఉన్నాడు, బిడ్డ ఉంది, కోడలు ఉన్నదని కూడా అనుకునేది కాదు. చాలా ఘోరంగా మరి ఉండేది. అట్లాంటి వాడు దేవుడు ఎంతగో మార్చుకున్నాడు. ఆయనకి ఏమిచ్చినా నేను తక్కువని. మరి మా కుటుంబం అంతా ఆయన సన్నిధులలో మేము ఎంత ఏడిచినా తక్కువని. ఈ స్థితిలో ఉన్నామంటే గొప్ప విషయము. మరి ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు. ఈ సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.